ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇది వేసుకోబోతున్నా. ఆ రోజు చూపించిన కదా మీకు ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. సో ఇది వేసుకుందాం ఈరోజు. దీని మీదికి జ్యువెలరీ కూడా చూపిస్తా ఏం వేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను సింపుల్గానే ఉంటా. హాయ్ గైస్, సారీ ఫర్ ది లేట్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే కృష్ణాష్టమి స్పెషల్ అనమాట. సో కృష్ణాష్టమికి గుడికి వెళ్ళాలి. సో అందుకు రెడీ అవుతున్నాము. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇదనమాట నేను వేసుకున్న డ్రెస్. అండ్ ఇది మీకు ఆల్రెడీ చూపించాను, ఇన్స్టాగ్రామ్లో పర్చేజ్ చేశానని చెప్పి. సో ఆ షాప్ డీటెయిల్స్ కూడా లైక్ మనకి హైదరాబాద్లో షాప్ కూడా ఉందన్నమాట వాళ్ళది. సో కింద మీకు మళ్ళీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేస్తాను. సో ఇదైతే నాకు 945 రూపీస్ పడింది అనమాట. కాంబో ఆఫర్లో తీసుకున్నా. 2 కుర్తీ సెట్స్ తీసుకున్నాను. సో ఈచ్ నాకు 945 రూపీస్ పడింది. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అనమాట. సో అందుకు కొన్ని వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దండి, ఓకే. ఇదైతే మా అమ్మ వేసుకోవాలనుకుంటుంది శారీ. సో లైక్ జార్జెట్ టైప్ అనమాట. ఓల్డ్ అంటే మరీ న్యూ మోడల్ ఏం కాదు, మరీ ఓల్డ్ ఏం కాదు. సో ఎప్పటిదో అనమాట. సో అది చూస్తుంది వేసుకోవాలా లేదా అని చెప్పి. బట్ ఈ 2 మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అయితే మా ఇద్దరికి వేసుకుంటే. ఇట్ గైస్, ఇది లిప్ గ్లాస్, జూడియో లిప్స్టిక్. ఇంకా ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా, రాక్ స్ట్రీమ్. లెట్స్ సీ. అంతే అంతే గైస్, ఏం లేదు. ఇది పౌడర్, కాంపాక్ట్ పౌడర్ చూసి దట్స్ ఇట్. బ్యూటిఫుల్ ఫేస్ బై మీ. హాయ్. ఇంతే గైస్, ఇవి మళ్ళీ చూపిస్తా ఏమేమి ఉన్నాయో, ఓకే బాయ్. సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ వాడతాను, అంతే. 2 వాడేది. ఇవన్నీ సెకండరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ. జస్ట్ ఈ సన్ స్క్రీన్, ఈ ప్రైమర్ వాడతా, అంతే. సో చూపించాను కదా ఏమేమి వాడతాను అనేది. సో పెద్దగా ఏం మేకప్ ఏం వేసుకోను. ఎప్పుడైనా రేర్ కేసెస్లో మాత్రం ఫౌండేషన్ వాడతాను. ఇప్పుడైతే ఫౌండేషన్ అప్లై చేయట్లే, జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. సో రీసెంట్గానే సన్ స్క్రీన్ వాడుతున్నాను అనమాట. డర్మాకో వాళ్ళది సన్ స్క్రీన్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కానీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ప్రోడక్ట్. నాకంటే మాకి బెనిఫిట్స్ నుంచి పాయింట్స్ ఇచ్చి సో దాని ద్వారా నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి కొనుక్కున్నాను. లేదంటే ఎవరు వాడతారు సన్ స్క్రీన్. నేను కూడా మీ టైప్ అనమాట, వాడను. సో ఇదైతే నేను ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్ అండ్ ఈ స్ట్రోబ్ క్రీమ్ రీసెంట్గా తీసుకున్నా కదా, లాక్మే ప్రైమర్ అండ్ ఎన్బే వాళ్ళది స్ట్రోబ్ క్రీమ్ అనమాట. ఈ 2 మిక్స్ చేస్తున్నాను అనమాట. జనరల్గా అయితే నార్మల్గా సింగిల్గా ప్రైమర్ అప్లై చేసేసుకుంటాను. బట్ ఈసారి ఏంటంటే 2 మిక్స్ చేసి వాడదాము ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేస్తున్నాను. సో 2 కొద్దిగా తీసుకున్నాను, చూసినారు కదా. 2 కలిపితే మాత్రం ఆ మైన్ వచ్చిందనమాట. మళ్ళీ ఏదైనా తేడా కొట్టిందనుకో మళ్ళీ మొహం కడుక్కొని అంత ఓపిక లేదమ్మా మనకి. సో అందుకు లిటిల్ బిట్ తీసుకుంటున్నాను. నాకైతే స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. మైట్ బీ నేనేమన్నా లిటిల్ బిట్ తీసుకున్నానో ఏమో తెలియదు, కానీ నాకంత ఎఫెక్టివ్గా ఏమనిపించలే. జనరల్గా నార్మల్గా ఎలా ఉందో ఫేస్ అలానే ఉందన్నమాట. ఇంకా ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా నేను జస్ట్ సెకండరీగానే, మామూలుగా అయితే ఎప్పుడు అసలు వాడను. జస్ట్ నార్మల్గా అలా ఎలా ఉంటానో అలా వెళ్ళిపోతాను. జస్ట్ మీ ముందు షో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాను. సో హియర్ ఇట్ లుక్స్. భయపడకండి. సో ఐఎమ్ షోయింగ్ వాటర్ ఇన్ మై ఐస్. ఎప్పుడు కాజల్ పెట్టుకోవాలన్నా కానీ నా కళ్ళల్లో ఇంకా జలపాతాలు వచ్చేస్తాయి అన్నమాట. జస్ట్ అలా పెట్టానో లేదో ఇంకా వాటర్ వచ్చేస్తున్నాయి. సో
సో అందుకే జనరల్గా నేను స్కిప్ చేస్తాను, లేదంటే ఐలైనర్ పెడతాను కానీ నార్మల్గా అయితే కాజల్ అస్సలు పెట్టాను. పెట్టినా కానీ నాకు మొత్తం స్మజ్ అయిపోతుంది అనమాట, చంద్రముఖి కళ్ళు అయిపోతాయి నాకు కొద్దిసేపటికే. సో మిగతాదంతా మళ్ళీ చూసుకుందాం. సో ఇప్పుడైతే హెయిర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. నార్మల్గా క్లచ్ పెట్టచ్చు కానీ టెంపుల్స్కి అలా నాకనే కాదు జనరల్గా ఈరబోసుకొని పోకూడదు. సో ఏదైనా కొంచెం జడ అల్లుకొని పోవడం మంచిది అని మా అమ్మ కూడా అంటారు. సో అందుకు నేను పోనీ కూడా వేయట్లేదు, జస్ట్ జడ అల్లేసుకుంటాను. సో ఇలా సైడ్కి తీసి జస్ట్ అలా ఒక నాకు చెప్పడానికి రావట్లేదు, చూసినారు కదా, జస్ట్ అలా తిప్పేసుకుంటాను అనమాట ముందర. సో అలా అనమాట, సింపుల్ హెయిర్ స్టైల్. జ్యువెలరీ పెట్టుకోవాలనుకుంటున్నా. సెట్ అవుతుంది ఇది ఒకటి. సో నేనైతే ఇక్కడ 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఏది సెట్ అవుతుందో చూసి పెట్టుకుందామని. సో ఇదైతే 1 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా రింగ్స్ వచ్చి కింద జుమ్కా వస్తుంది, అది బాగుంది కానీ లైక్ అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది. గోల్డ్ ఫినిషింగ్లో ఉంది, బట్ కింద అయితే మల్టీ కలర్స్ లైక్ అదేంటి బీడ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకు నేను అది పెట్టుకోవాలనుకోవట్లే, పక్కన పెట్టా. ఇదైతే చాన్బలి టైప్, కింద ముత్యాలు హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో నా డ్రెస్కి మ్యాచ్ అయ్యిందనమాట అవుట్ఫిట్కి. అండ్ ఇవి వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా గోల్డ్ ఫినిష్లో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి, ఇవి కూడా సెట్ అయినాయి. సో చూస్తాను పెట్టుకొని ఏది సెట్ అవుతుందా ఏంటి అనేది. ఇవన్నీ ఎప్పుడో అనమాట, ఓల్డ్ మోడల్ ఇయర్ రింగ్స్, ఎప్పుడో పెట్టుకునేది నేను. సో అందుకు అన్నీ భద్రంగా ఉంటాయి. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా. అండ్ ఇప్పుడైతే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ తీస్తున్నాను. సో చూసినారు కదా ఎంత చిన్న ఇయర్ రింగ్స్. నావి చాలా చిన్నదనమాట. సో ఎక్కువ వెయిట్ బేర్ చేయలేదు. సో అలా అని అంటే అదే ఎక్కువ వెయిట్ అండ్ పెద్ద ఇయర్ రింగ్స్ బేర్ చేయలేదన్నమాట. సో చిన్న తంబె అంటారు కదా, చిన్నది ఉంటుందన్నమాట చెవు. సో అందుకు ఎప్పుడైనా కానీ చిన్నటివే ప్రిఫర్ చేస్తాను. నాకెందుకు ఇవే నచ్చినాయి, నాకెందుకు ఇవే నచ్చాయి. చాలా బాగుంటాయి, సింపుల్గా చూడు. నాకు డిజైన్ పర్ల్స్ అంతా ఉంది కదా, మ్యాచ్ అయితే ఏమో అనిపిస్తుంది. జస్ట్ యా, దిస్ ఇస్ పర్ఫెక్ట్ కదా, perfect for my outfit. Let's put these. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. బట్ ఫర్ నౌ దీస్ ఆర్ గుడ్. Nice. నెక్స్ట్ టైం నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను మీకు, ఓకే? అండ్ ఇది వచ్చేసి 1 బ్యూటిఫుల్ నెక్ పీస్. సో ఇది పెట్టుకోవాలనుకుంటున్నా. ఇది వచ్చేసి జవేరీ పర్ల్స్ అనమాట, జవేరీ పర్ల్స్. సో డోంట్ నో, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెట్టేసుకోవాలి, లేదంటే వన్స్ ఇంట్రెస్ట్ పోతే అసలుకి I think this will match my outfit. అయ్యయ్యో ఏంట్రా ఉప్పు.
Oh, what? Why? Wait. Okay. Oh my god. This one. See? Matches. Right? It matches my outfit, right? Kada? Match అవుతుంది కదా. So let's put this like this. సో ఈ చైన్ అయితే బ్యూటిఫుల్ అనమాట, చాలా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ అయిందో ఈ చైన్ తీసుకుని. నేను ఇప్పుడు బీటెక్ స్టార్టింగ్లో అప్పుడు కొన్నాను ఈ చైన్. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనమాట. జవేరీ పర్ల్స్ బ్రాండ్ అనమాట. సో వితిన్ 200-300 లోపలే ఉందన్నమాట కాస్ట్ రేంజ్ కూడా. ఎప్పుడో కొన్నాను. సో లింక్స్ కూడా నా దగ్గర ఏం లేవు, నాకు తెలిసి ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఒక స్టోన్ పోవడం కానీ అంటే పోతాయి, బట్ మనం మెయింటైన్ చేయాలి బాగా. సో నేను చూపించాను కదా బాక్స్ విత్ ప్యాకేజింగ్, సో ఎలా ఉండేది అలానే పెట్టుకున్నాను అనమాట. మనం నార్మల్గా మనం హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఫైనల్లీ హియర్ కమ్స్ మై కంప్లీట్ అవుట్ఫిట్ లుక్. Ready guys, this is my outfit. 1 minute. Gorgeous, right? Okay. సో అదనమాట ఇవాళ గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ ఫర్ కృష్ణాష్టమి. సో నెక్స్ట్ అయితే కృష్ణాష్టమి వ్లాగ్, ఇంకా చాలా వ్లాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి, బట్ నాకు ఎడిటింగ్ చేయడానికి టైం అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట నేను వీడియో పోస్ట్ చేయగానే. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై వియర్డ్ వీడియో మేకింగ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.